అందరికీ నమస్కారం అండి. పాపం వైసీపీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సినిమా రేటు 600 టికెట్ రేట్ ఉందని చెప్పి జనాన్ని దోచుకుంటున్నారు, పేదోళ్ళని దోచుకుంటున్నారు. మిమ్మల్ని మీ వైసీపీ వాళ్ళకి, మీ వైసీపీ నాయకులకు కానీ, మీ వైసీపీ సాక్షి ఛానల్ న్యూస్ వాళ్ళకి కానీ, మీ కార్యకర్తలకు కానీ నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రభుత్వంలో భీమ్లా నాయక్ సినిమాని 10 రూపాయలకి టికెట్లు అమ్మారు. ఆ రోజు మీరు పేద ప్రజలను బాగు చేశారా? ఆ రోజు విధుల్లో ఉన్న కలెక్టర్లందరినీ తీసుకొచ్చి గేట్ కీపర్లుగా పెట్టి కలెక్టర్ల చేత జీవో తెప్పించుకొని మరి థియేటర్ల వాళ్ళు ఈ రేట్లకు మించి అమ్మకూడదని ఎప్పుడో పాత జీవో తీసుకొచ్చుకొని కలెక్టర్ల చేత వాళ్ళ చేత మీరు గేట్ కీపర్ జాబులు చేయించారు. మీకు గుర్తుందా? కలెక్టర్లు అనుకుంటున్నారు, ఇంకేమనుకుంటున్నారు? వాళ్ళ స్థాయికి మించి గేట్ దగ్గర కూర్చోబెట్టుకొని మరి దగ్గరుండి 10 రూపాయల టికెట్లు అమ్మిచ్చారు. మా తెలీదా? ఆ రోజు మీకు పేద ప్రజలు బాగు చేశారా ఒక్క సినిమాకి? చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు టికెట్ రేట్లు 600 పెట్టి కొన్నారు, కాకపోతే అక్కడ రైతులకి నిత్యావసర సరుకుల ధరలు రేట్లు పెరిగాయి, పంట గిట్టుబాటు ధరలు రావట్లేదు, రాష్ట్రంలో చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, 600తో ఆర్థిక సమస్యలన్నీ నెరవేర్చొచ్చని మాట్లాడుతున్నారు. మీరు మీ మీ ప్రభుత్వంలో తిత్లీ తుఫాన్ వస్తే రైతులు నష్టపోతే ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు. కౌలు రైతులకి ఆయన సొంత నిధులతో డబ్బులు ఇచ్చారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సినిమాని మీరు 10 రూపాయల రేట్లు పెంచారు. 10 రూపాయల రేటు పెంచి మాట్లాడినప్పుడు అప్పుడు ఏ రోజు వైసీపీ ప్రభుత్వ విప్పులు కానీ నేతలు కానీ ఎక్కడ మాట్లాడలేదే. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? సాక్షిలో డిబెట్ పెట్టి మరీ సినిమా రివ్యూలు ఇస్తున్నారు కదా మీరు. గత 5 ఏళ్లలో మీరు చేసింది అదే, ఇప్పుడు చేస్తుంది అదే. ఇంతకు మించి మీరు రాష్ట్రానికి ఏం చెప్పబోతున్నారు, జనానికి ఏం చెప్పబోతున్నారు? కాబట్టి మీరు ఇలాంటి పోకళ్ళు మానేయండి. మీరు చేసిన ప్లాన్ అంతా అట్రఫ్లాప్ అయింది. ఈరోజు సినిమా సూపర్ హిట్ అయింది. సో మళ్ళా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మా సినిమాని మాకన్నా మీరే ఎక్కువ మీ ఛానల్స్లో కానీ మీ సోషల్ మీడియాలో కానీ ప్రమోట్ చేసినందుకు. థ్యాంక్ యూ.